మరి లాయర్ గారికి, సెక్రటరీ గారికి, తోటి ఉపాధ్యాయుని బృందానికి శుభాశీస్సులు, విద్యార్థులకు శుభాశీస్సులు. మరి తన్నీరు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళకి తన్నీరు వారందరూ కూడా మీ అందరికీ పన్నీరు చల్లడానికి వచ్చారు. తన్నీరు వారు పన్నీరు జల్లు దాటానికి వచ్చారు ఇక్కడికి, అంటే పుస్తకాల రూపేణ. మరి పూర్వకాలంలో మేము చదువుకున్నప్పుడు ఎవరు ఒక పుస్తకం ఇచ్చిన వాళ్ళు లేరు. ఇవాళ మీ పిల్లలు జాగ్రత్త వినండానా, పిల్లలు బడికి వస్తే బట్టలు, బడికి వస్తే బూట్లు, బడికి వస్తే భోజనం, బడికి వస్తే బుక్స్, అవన్నీ గవర్నమెంట్ సప్లై చేస్తూ ఉంది. అంటే మీరు బాగా కష్టపడి చదువుకోవటమే. మరి తన్నీరు చారిటబుల్ ట్రస్ట్ శివశంకర్ గారు మరి కేవలం బుక్స్ మాత్రమే కాకుండా ఎన్నో కార్యక్రమాలు వైద్యపరంగా, అలాగే నేత్రాలు, మరి దంతాలు, అలాగే స్కూల్ విద్యార్థుల బ్యాగులు, స్టడీ మెటీరియల్, జనాల్లో ఏ కార్యక్రమాలు కూడా ఏదో కార్యక్రమం ఎప్పుడు చేస్తూనే ఉంటారు. వారు చిన్న వ్యాపారం అయినా కూడా పెద్ద మనసుతో ఈ యొక్క కార్యక్రమాలు బాగా నిర్వహిస్తారు. మరి ఈ కార్యక్రమం నిర్వహించాలంటే ఎంతో ఐకమత్యం కావాలి. ఇంతమంది తన్నీరు వారున్నారు, ఒక కాగితం పేపర్ ఇచ్చేద్దాం. పుణ్యానికి క్షేత్రం, రాగానికి గాత్రం, వివాహానికి సూత్రం, మనిషికి నేత్రం, సర్వేంద్రియాణం నయనం ప్రధానం, మానవునికి కన్నంత ముఖ్యమై సమాజానికి ఐకమత్యం. ఈ యొక్క అందరూ ట్రస్ట్ మెంబర్ అందరూ ఐకమత్యంతో మరి ఈ యొక్క కార్యక్రమాలు మరి విజయవంతంగా చేస్తున్నందుకు మరి వాళ్ళని మనం అభినందించాల్సిందే. మరి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, మరి వారి ఊళ్ళో చదువుకోపోయిన స్వర్గం మాతృదేవత, కన్న ఊరు స్వర్గం కంటే గొప్పది కాబట్టి వారు మరి ఈ ఊర్లో తన స్వగ్రామం అంటారు. వారు ఉండే తినాలే 40 ఏళ్ళ నుంచి, కానీ ఎవరు కూడా కన్న తల్లిని స్వగ్రాన్ని మర్చిపోరు. మరి అలాంటి స్వగ్రామంకి వచ్చి మరి పిల్లలందరికీ కూడా మీరు బాగా చదువుకోవాలి, గొప్పవాళ్ళు అవ్వాలి అనే ఉద్దేశంతో మరి పెద్ద మనసుతో ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి డబ్బు కావాలి. డబ్బు ఏ పని, మనీ మేక్స్ మెనీ థింగ్స్. డబ్బు వర్షానికి మబ్బు, స్నానానికి సబ్బు, విలాసాలకు క్లబ్బు, కార్యక్రమాలకు డబ్బు. మరి డబ్బు కావాలిగా, ఎంత డబ్బు ఖర్చు పెట్టి మరి బుక్స్ని తెచ్చి మీకు అప్పగిస్తాను. నేను జడ్పీ హై స్కూల్ అత్తోట్లో హెడ్ మాస్టర్ పనిచేసి రిటైర్ 16 సంవత్సరాలు అయింది. మా మిజెస్ కూడా మొన్నంగా హై స్కూల్లో సీనియర్ తెలుగుండా పనిచేసింది. నేను కూడా వీర బ్రహ్మేంద్ర ట్రస్ట్ పెట్టి ప్రతి సంవత్సరం జూన్లో తెనాలి టౌన్లో 6 నుంచి 10th వరకు పిల్లలకి 150 మంది పిల్లలకి హై స్కూల్స్లో 10th ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 3,000, సెకండ్ 2,000, ఫస్ట్ 1000 చొప్పున 6 స్కూళ్ళకి 36,000, మొన్న 1,16,000 చాలా చూపించాం. 1,16,000 ప్రతిభా పురస్కారాలు. దానికి ఓన్లీ మెరిట్ ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి. మరి కార్యక్రమానికి శివశంకర్ గారు వచ్చి పూర్తి సహకారం అందించి మరి కార్యక్రమం అయిపోయిన దాకా ఉదయం 9:30 మొదలుపెట్టాము, మధ్యాహ్నం 3 అయింది. 350 మంది భోజనం కూడా ఏర్పాటు చేశాం, మళ్ళీ ఇంటికి వెళ్ళకుండా. కాబట్టి కార్యక్రమం చేయడం అనేది అది భగవంతుడు ఇచ్చిన వరం. మరి ఇందా చెప్పారు మేష్ గారు, దానాల ఇంటికలో గొప్పదేది విద్యార్థులు, దానాల ఇంటికలో గొప్పదేది చెప్పండి. చెప్పారు మేష్ గారు, మీకు ఇలా మీరు దానాల ఇంటికలో గొప్పది అన్నదానం ఫస్ట్, దానికంటే గొప్పది విద్యాదానం. చదువు మీ జీవితానికి వెలుగు. అన్నదానం మహాదానం, విద్యాదానం మహత్తరం, అన్నైవ క్షణికా తృప్తి యావజ్జీవంతు విద్యయ. ఇప్పుడు మీ బిస్కెట్లో టిఫిన్ అన్నం పెట్టారు, అరగంటలో అరిగిపోతుంది. కానీ మీరు చదువు నేర్చుకున్నారు అనుకోండి, అది మీ జీవితాంతం మనకు వస్తుంది. కాబట్టి అన్నం పెడితే అరగంటలో అయిపోతుంది, చదువు మాత్రం ఎలా ఉంటుంది, జీవితాంతం మనకు వస్తుంది. కాబట్టి ఏది గొప్ప చదువు. కాబట్టి చదువు అనేది మీ జీవితానికి వెలుగు. ఎవరింటికైనా వెళ్ళంగానే మనం ఏమంటామంటే, మేము మీ పిల్లలు ఎంత చదువుతున్నారు అడుగుతుంది తప్ప మీ బ్యాంక్ బ్యాలెన్స్ అడగరు. మీ పిల్లలు ఏం చేస్తున్నారో అడుగుతారు. మా పిల్లలు బాగా చదువుతున్నారండి, మా అబ్బాయి ఉన్నాడు TCSలో మేనేజరు, అట్లా అడుగుతాగా చెప్తాం. అందుకే మన డబ్బులు చెప్పాం, ఎవరికి మన ఆస్తులు చెప్పాం. చదువు, అందులో చదువుకి అంత విలువ ఉంది. కాబట్టి మీరు చిన్నపిల్లలు కాబట్టి మీరు బాగా చదువుకొని మరి పెద్ద అయిన తర్వాత నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి బాగా చదువుకుని గొప్పవాళ్ళు, నేటి బాలలే రేపటి పౌరులు, గొప్పవాళ్ళు అయ్యి మీరు కూడా మంచి ఉద్యోగం చేసి మళ్ళీ మీరు ఈ స్థానంలో కూర్చుని మీకున్నట్టు ఆ రోజుల్లో పేద పిల్లలకు మీరు బుక్స్ సహాయం చేయాలి. గుర్తుపెట్టుకోండి, అది జీవితంలో గొప్పవాళ్ళు అవ్వాలంటే. అలాగే ఇప్పుడు లాయర్ గారు మా పక్క ఉన్నారు. లాయర్ లేకపోతే న్యాయం లేదు, డాక్టర్ లేకపోతే వైద్యం లేదు, ఇంజనీర్ లేకపోతే టెక్నాలజీ లేదు. కాబట్టి వీళ్ళందరికీ బోధించేది ఎవరు?
లాయర్ కానీ డాక్టర్ కానీ ఇంజనీర్ పోయించేది ఎవరు? ఉపాధ్యాయులే. ఎవరు? ఉపాధ్యాయులుగా. ఉపాధ్యాయులు లేకపోతే పైవాళ్ళు ఎవరు లేరు, పైవాళ్ళు లేకపోతే ఉపాధ్యాయులు లేరు. కాబట్టి ఉపాధ్యాయులకి అంత గొప్పది ఉంది, ఉపాధ్యాయు వృత్తి అంత గొప్పది. కాబట్టి లాయర్ కానీ డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ ఎవరైనా సరే ఉపాధ్యాయులకి చదువు నేర్చుకోవాల్సిందే, కలెక్టర్ కానీ చదువుతో పాటు వృత్తి విద్యలు చాలా ఉన్నాయి. టాపీ పని, టైలరింగు, వడ్రంగు, బంగారు పని, రకరకాల వృత్తులు ఉన్నాయి. ఆ వృత్తులు కూడా గురువు కావాలి. ఏ విద్యకైనా ఏం కావాలి? ఎవరు కావాలి? ఏనా ఎవరు కావాలి? గురువు. ఎవరు కావాలి? మీరు చదువుకున్నారు కాబట్టి ఆ గురువుల్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ఉపాధ్యాయుల్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని మీరు గొప్పవాళ్ళు అవ్వాలి. బాగా కష్టపడి చదువుకోండి. మరి చిన్న గ్రామం ఇది, ఆడపాడు పక్కన హై స్కూల్ ఉంది మండూరు. మీరు 5 అయిపోగానే మళ్ళీ పక్క స్కూల్కి వెళ్ళాలి. బాగా చదువుకుని మంచి పేరు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.